హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కొత్త కథ అహంకారం చదవబోతూ ఉన్నానండి. దీనికి ముందు ఒక చిన్న మాట చెప్పాలి. అప్పుడే వైవాహిక జీవితంలోకి కొత్తగా మొదలుపెట్టినటువంటి నాకు ఎవరితో ఎలా మాట్లాడాలి, కనీసం నా హస్బెండ్ తోటి నా మనసులో ఫీలింగ్స్ ఎలా చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవి భాగవతం మహాభారతం తప్ప మరేమీ తెలియని రోజుల్లో డిగ్రీ కంప్లీట్ చేసి పెళ్ళి అయిపోయి ఆల్రెడీ పిల్లాడు పుట్టేసిన ఏమీ తెలియనటువంటి మట్టి ముద్ద లాంటి ఒక అమ్మాయికి నవల ప్రపంచంలోనికి లాక్కొచ్చింది ఈ కథ. నవలలు చదవడం అంటే ఏదో కథలు చదివేసి వదిలిపెట్టేయడం కాదండి. ఆ పరిస్థితులు కనుక వచ్చినట్లయితే మన యొక్క మైండ్ స్ట్రెంగ్త్ని పెంచుతుందేమో, ఆలోచన విధానాన్ని మారుస్తుందేమో పుస్తకం. అందుకే అన్నారు కదా, ఒక మంచి బట్ట కట్టుకోవడం కంటే మంచి పుస్తకాన్ని చదవండి అని చెప్పని. నిజంగా పుస్తకాలు ఎంత మనని మార్పు చెందిస్తాయి అంటే, ఈరోజు మీ అందరి ముందు కూర్చుని నేను మాట్లాడుతున్నాను. అలాగే నేను కొన్ని కథలు రాస్తున్నాను. మంచి విశ్లేషణే దానికి వస్తున్నాయి, మంచి కామెంట్స్ కూడా దానికి వస్తున్నాయి. నవేడేస్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని నాకు కేవలం పుస్తకం మాత్రమే నేర్పించింది. నేను చూస్తున్న ఇంతమంది మనుషుల మధ్యలో నన్ను ఇంతదాకా సస్టైన్ అయ్యేలా చేసింది అంటే అది కేవలం బుక్స్ అండి, బుక్స్. అందుకని కుదిరితే ఒక మంచి నవలని గిఫ్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, చదివించండి మీ పిల్లల చేత. ఈరోజు ఇంతమంది వైవాహిక జీవితాలు పాడైపోతున్నాయంటే టెక్స్ట్ బుక్స్ని, పీసీస్, కంప్యూటర్స్, వాయిస్ వీటిని గురించి తెలుసుకున్నట్టుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచాన్ని, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించే సమయమే మనకు లేకపోవటం వలన, అసలు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి. పక్క వాళ్ళతోటి ఎలా ఉండాలి, ఒక వైఫ్తో ఎలా ఉండాలి, ఒక హస్బెండ్తో ఎలా ఉండాలనే విషయాలు మనకు తెలియకపోవడం వలన, అది నేను కేవలం ఎదుర్కొన్నాను, బై ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ మీకు కుదిరినంతలో పక్క వాళ్ళ చేత పుస్తకాలు చదివించడానికి ప్రయత్నం చేయండి. నవలలు మనకి ఏం నేర్పిస్తాయి అంటే మనం కంపేర్ చేసుకోవటం కాదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఇలా చెయ్యకుండా ఉంటే బాగుంటుందనే కనీసపు విచక్షణ, జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మనకి ఇస్తాయి పుస్తకాలు. సో ప్లీజ్ 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 కుదిరినంతలో పుస్తకాలు చదివించడము. ఇలాగా ఈ రోజుల్లో నాలెడ్జ్ రకరకాల టైప్స్లో నావెల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సజెషన్స్ కింద ఇవ్వడము. ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ అని కాదు, ఏ ఛానల్ అయినా ఎలాగైనా సరే మనకి కౌన్సిలింగ్ల కోసం అని ఎవరి దగ్గరకు వెళ్ళే అవసరం లేకుండా స్వీయంగా మనం ఏం చేసామనే విచక్షణ జ్ఞానం ఉన్నట్లయితే చాలు కదండి. చాలా సమస్యల నుంచి మనం దూరంగా ఉంటామేమో. మన నవేడేస్ ఇన్ని ప్రాబ్లమ్స్, మానసిక రోగుల గురించి సైకాలజీ అనే సబ్జెక్ట్ని పెట్టుకుని చదువుకుని మనం దానికోసమని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడం కంటే విచక్షణ జ్ఞానాన్ని కనీసం మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన మనకి రావడానికి దోహదపడేటటువంటి పుస్తకాలు చదవడంలో తప్పు లేదేమో కదా. ప్లీజ్ తప్పకుండా నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా పుస్తకాలు చదివించడానికి, వినిపించడానికి ప్రయత్నాలు చేయండి. నమస్తే, చాలా థ్యాంక్స్ అండి. అయితే కథలోనికి వెళ్దాం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి ఇది ఒక 25 సంవత్సరాల ముందు జరిగినటువంటి కథనం అండి. సరే, అయితే కథలోనికి వెళ్దాం. విరక్తి, విషాదం మూర్తీభవించి అవతరించినటువంటి ప్రతిమల కిటికీ దగ్గర నిలబడి అమావాస్య అంధకారంతో దోగాడుతూ ఉన్న ఆకాశాన్ని, ఆకాశదీపికల్లా భాసించే నక్షత్రాలను తదేకంగా చూస్తూ ఆలోచనా సాగరంలో మునకలు వేస్తోంది సుచిత్ర. ఆమె మనస్సు కూడా చీకటితోటి నిండిపోయి ఉంది. రాత్రి వరకు మిణుకుమంటూ అంటిపెట్టుకుని ఉండి ఎంతో ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చి భవిష్యత్తులో సుఖం ఉందని ఊరించే ఆశ కాస్త ధనుంజయ శాసనంతో ఎవరో ఊదేసినట్టుగా ఆరిపోయింది. రేపటి నుంచి ఒంటరిగా ఈ సమాజంలో నిలబడి పరిస్థితులతోటి పోరాడుతూ జీవించటం అంటే మాటలా? అలా అని చేయగలిగింది మాత్రం ఏముంది? అతకని మనసులతోటి ప్రతీక్షణం చిత్రహింస భరిస్తూ బతకడం కంటే అదే నయమేమో కదా. పెళ్ళి కాకుండా బాగుండేది. ఆ కన్నె కలలే ఎంతో తీయగా, అందంగా ఊరించేవి. 3 సంవత్సరాల వైవాహిక జీవితానికి నిదర్శనంగా
తనకి మిగిలింది ఏమిటి? అత్త ఆరళ్ళు, భర్త చిరాకు, ఆడబిడ్డల నిరసన, మామగారి మౌనం, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు కాక లోకమంటే ఏమిటో తెలియని అమాయకమైనటువంటి ఏడాది పసిపాపడు. తన నిర్ణయం ఆ పసిపాపడి భవిష్యత్తుని ధ్వంసం చేయదు కదా. సుచిత్ర గుండె దడదడలాడింది. తల తిప్పి వెనక్కు చూసింది. చాప మీద ఓ పక్కగా ఒత్తిగిల్లి అమాయకంగా నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు సంవత్సరం నిండిన రవిచంద్ర. నిద్రలో నవ్వుతున్నాడు వాడు. తెల్లవారితే కన్న తండ్రిని, పుట్టి పెరిగి ఉన్నటువంటి ఊరిని, ఆత్మీయుల్ని వదిలి ఒంటరిగా భవిష్యత్తులోనికి ప్రయాణిస్తున్న తల్లితో ఎవరికీ తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలని, ఇహ జీవితంలో తండ్రిని చూడటం జరగదని వాడికి ఎలా తెలుస్తుంది? సుచిత్ర పెదవుల పైన విషాదభరితమైనటువంటి చిరునవ్వు తొంగి చూస్తూ ఉంది. వాడికి జన్మనిచ్చిన తండ్రిని కేసి మరలా చూసింది సుచిత్ర. ఏ బాదరా బందీలు తనకేమీ పట్టనంత నిశ్చింతగా పందిరి మంచం పొడవునా ఆతమరిచి నిద్రపోతూ ఉన్నాడు ధనుంజయ్. మంచానికి సరిపడా దృఢమైన శరీరంతో, అందంగా అలసటను ప్రతిబింబించేటటువంటి వదనంతో హాయిగా విశ్రాంతిని తీసుకుంటున్నాడు. సుచిత్ర దృష్టి అతని కుడి చేతి వైపు తిరిగింది. ఆ పక్కంతా నలిగి వాడి రేకులు వీడిన చామంతి గులాబీ రేకులతో, చిట్లిన గాజు పెంకులతో అస్తవ్యస్తంగా ఉంది. అతనికి ఏమీ అక్కర్లేదు. తన కష్టసుఖాలతో కానీ, కష్ట నష్టాలతో కానీ, బాధలతో కానీ అతనికి పని లేదు. అతనికి కావలసింది శారీరక అవసరాలు తీరిపోవటం మాత్రమే. ఆ విషయంలో మాత్రం బద్ధకము, విసుగు, చింకు, పరాకు, చిరాకు ఏమీ ఉండవు. ప్రతి రాత్రి టెన్షన్గా అతనికి కావాల్సింది ఇచ్చేయాలి. మనసు బాగున్నా లేకున్నా, సమస్యల భారంతో కుంగిపోతూ ఉన్నా, పరిస్థితుల ప్రభావానికి తట్టుకోలేక విలపిస్తూ ఉన్నా, తన ఇష్టాయిష్టాలతోటి పని లేనట్టుగా, హృదయ స్పందన అనవసరం అన్నట్టు బలవంతంగానైనా తన కోరికను తీర్చుకుని కానీ వదలడు. మరి రేపటి నుంచి ఆ అవసరాలు ఎవరు తీరుస్తారో? సుచిత్ర పెదవులపైన శుష్కహాసం విసిరింది. అదే ప్రశ్న రాత్రి ఆమె వేసినప్పుడు జరిగినటువంటి దృశ్యం కళ్ళ ముందు నిలిచింది ఆమెకు. చిత్ర, ఇలారా. మంచం మీద ఎంత దొల్లినా నిద్రపట్టక, ఇంకా పిలవక తప్పనిసరి కావటంతో అన్నాడు ధనుంజయ్. రవిచంద్ర పక్కన ముడుచుకుని పడుకున్న సుచిత్ర లేవలేదు. కనీసం తల కూడా తిప్పి చూడలేదు. పక్కలదిరేలాగా ఏడుస్తోంది. నిన్నే పిలిస్తే పలకమే? ఈసారి మరింత గట్టిగా వినిపించింది అతని కంఠం. అందులో అసహనం, చిరాకు స్పష్టంగా ధ్వనించాయి. ఎందుకు? తిరిగి చూడకుండానే అడిగింది. ఎందుకో చెబితే కానీ రావా? కోపంగా లేచి కూర్చున్నాడు. పిలవాల్సిన అవసరం మీకు, హాజరు కావాల్సిన అవసరం నాకు ఇంక లేవు, రావు. మన సంబంధ బాంధవ్యాలు గంట క్రితమే తెగిపోయాయి. సూటిగా వచ్చింది జవాబు. నా గదిలో, నా సమక్షంలో, నా భార్యగా ఉండగా రాను అని నువ్వు అనటానికి వీల్లేదు. తెల్లవారి నువ్వు ఈ ఇల్లు విడిచి వెళ్ళాక కానీ నీ ఇష్టాలు, అహంకారాలు చెల్లుతాయే తప్ప ఈ గదిలో కాదు. అంత ఇష్టం లేని దానివి ఈ గదిలో ఎందుకు దూరావు? మంచం దిగి చాప దగ్గరగా వస్తూ అన్నాడు. మీ అక్క చెల్లెళ్ళు ఉన్న గదులన్నీ ఆక్రమిస్తే ఎక్కడ దాచుకోవాలి? అర్ధరాత్రి ఆడదాన్ని నడివీధిలోనికి నెట్టకుండా ఆశ్రయం ఇచ్చిన ఉదార స్వభావాలు కదా అని ఇక్కడ పడుకున్నాను. మీకు అడ్డుగా ఉంటానని తెలియదే. హేళనగా వ్యంగ్యంగా ఉంది సుచిత్ర. అప్పటికే ఆమెను సమీపించిన ధనుంజయ్ చటుక్కున వంగి ఆమెను చేతులతో చుట్టి పైకి లేపబోయాడు. అతనికి ఆ అవకాశం ఇవ్వకూడదని అతన్ని చేతుల్ని బలంగా నెట్టి దూరంగా జరగబోయింది సుచిత్ర. ఆ రోజు ఏమైనా అతనికి లొంగకూడదని ఆమె అభిప్రాయం. ఎలాగో వీలు చేసుకుని చందుని లేపగలిగితే తన ప్రయత్నం ఫలిస్తుంది. ఇంకా ధనుంజయ్ ఏమీ చేయలేడు. వాడు లేచి బిగ్గరగా గొంతెత్తి ఏడుస్తూ ఉంటే అక్కడ క్షణం కూడా నిలబడలేడతను. సుచిత్ర ఉద్దేశం ఏదో సునాయాసంగా గ్రహించేసిన ధనుంజయ్ తన యావత్ శక్తిని వినియోగించి ఆమె రెండు చేతులను ఒక చేత్తో బంధించి
మరో చేత్తో విసురుగా పైకి లేవదీసి అవలీలగా తీసుకుని వెళ్ళి మంచం మీద పడేశాడు. సుచిత్ర చప్పున కిందకు దూకపోయింది. ఆమెను తన కౌగిట్లోనికి బలంగా అదిమిపెట్టి మొరటుగా నవ్వుతూ ఆక్రమించుకున్నాడు. అతనికి పశుబలం ముందు ఆమె శక్తి ఎందుకూ కొరగాలేదో విధి లేక నిస్సహాయంగానే అతనికి బాధగా లొంగిపోయింది. 12 అవుతూ ఉండగా ఆమెను విడిచిపెట్టి అలసటగా వెనక్కి వాలుతూ, ఈ బలవంతంలో కూడా ఓ విధమైన ఆనందం ఉంది చిత్ర. అది ఈరోజే తెలుసుకున్నాను. నాకు ఈ టేస్ట్ కూడా చూపించినందుకు చాలా థ్యాంక్స్. చిత్రంగా నవ్వుతూ అన్నాడు ధనుంజయ్. చివ్వున తల తిప్పి అసహ్యంగా చూసిన సుచిత్ర అంతలోనే, ఒక్క రాత్రి కూడా విరహాన్ని భరించలేని మీరు రేపటి నుండి ఎవరిని తెచ్చుకుంటారు పక్కలోనికి? ఎకసెక్కంగా అనింది. ధనుంజయ్ తెల్లబోయాడు. అంతలోనే తేలిగ్గా నవ్వేస్తూ, డబ్బులు విసిరేస్తే సుఖానికి ఏమి లోటు, బజార్లో కావలసినంత దొరుకుతుంది పరిహాసంగా అన్నాడు. జీతం వచ్చిన నాటి రాత్రే నిలబెట్టి అంతా వసూలు చేసే తల్లి, ప్రతి పైసకు కారణాలు అడిగే తల్లి, సిగరెట్లు కాఫీకి అని గీసినట్టుగా 10 రూపాయలు లెక్కపెట్టి చేతికి ఇచ్చే మహాంకాళి తల్లి ముందు బజాజ్ స్త్రీకి డబ్బులు ఇస్తానని అడిగితే తీసుకెళ్లేటటువంటి ధైర్యం అతనికి ఏపాటి ఉందో సులువుగానే ఊహించుకోగలిగిన సుచిత్ర అతన్ని చూసి మందహాసాన్ని చేసింది. ఎందుకు నవ్వుతావు? ఆ నవ్వులోని అర్థాన్ని గ్రహించేసిన ధనుంజయ్ ఆవేశంగా అరిచాడు. చీత్కారంగా చూసి మంచం దిగి కిటికీ దగ్గరగా వెళ్ళిపోయింది. అమ్మా! నిద్రలో లేచి ఏడుస్తూ పిలిచాడు చందు. సుచిత్ర వాస్తవంలోకి వస్తూనే పరుగున వెళ్ళి వాడిని దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంటూ కళ్ళను తుడుచుకుంది. చందు పాల కోసమని తణుకుంటున్నాడు గుండెల మీద. అప్పుడు కానీ పీలికలైన జాకెట్ వంక చూసుకోలేదామె. ఏహ్యభావం కదిలే కళ్ళతోటి ధనుంజయ్ వంక చూస్తూ చందుకి పాలు ఇవ్వసాగింది. అసలు చందుకి పాలు ఇవ్వడానికి వీల్లేదని పోతపాలే పట్టమని ఎంత గొడవ చేశాడో ధనుంజయ్. పసివాడికి పాలిస్తే అందం పాడైపోతుందని, తను ఆ అందాన్ని చూసే మనసు పడి పెళ్లి చేసుకున్నానని, ఆ అందం కాస్తా పోతే మొహం చూడలేనని ఎంత పేచీ పెట్టాడు. తన అదృష్టం బాగుండి అత్తమామలు కూడా తనకి సపోర్ట్ పలుకుతూ ధనుంజయ్ని వ్యతిరేకించారు కనుక తను పూర్తిగా మాతృత్వంలోని ఆనందాన్ని చవిచూస్తోంది. పాలు తాగుతూ ఉన్న చందు తనను ఆప్యాయంగా నిమురుతున్న సుచిత్ర హఠాత్తుగా కలిగిన ఒక సందేహానికి ఉలిక్కి పడింది. వెలుగు వస్తే తను ఇక్కడ క్షణం కూడా ఉండకూడదనే నిర్ణయం ఆ కుటుంబ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల నిశ్చయం మారదు. ఒకవేళ మార్చాలనుకున్నా ఇంత జరిగాక తను ఉండదు. చందుతో ఈ మనుషులను పరిసరాల్ని దాటి సుదూర తీరాలకు వెళ్ళిపోయి ఒంటరిగా బతకాలి అనే నిశ్చయం ఆమెలో దృఢతరమైంది. ఈ పరిస్థితుల్లో ధనుంజయ్ తోటి ఇంతవరకు కాపురం చేసినందుకు ఫలితంగా మరో జీవి తన గర్భంలో చోటు చేసుకుంటే ఎలాగా? సుచిత్ర గుండె దడదడలాడింది క్షణంసేపు. శాశ్వతంగా బంధాలు తెంచుకుని వెళ్ళిపోతూ ఉన్న తనని రాత్రి బలాత్కారంగా అనుభవించాడు ధనుంజయ్. ఇంతవరకు అలాంటి మార్పు తన శరీరంలో రాకున్నా రాత్రి ధనుంజయ్ ప్రవర్తన దాన్ని రప్పించదని గ్యారంటీ ఏమిటి? దురదృష్టవశాత్తు ఇదే నిజమైతే లోకులు, ఆత్మీయులు, స్నేహితులు కూడా తనను శంకించే అవకాశం చేతులారా తనే ఇచ్చి ఆత్మబలంతో ఆ శిశువును కూడా సాకటమా? లేక ఎవరో అపార్థం చేసుకుంటారనే భయంతో దాన్ని మొగ్గలోనే తుంచేయటమా? నొసలు ముడిచి ఆలోచిస్తూ ఉన్న సుచిత్రలో అంతలోనే మొండి ధైర్యం వచ్చి నిండింది. 3 సంవత్సరాలుగా సంసారం చేస్తూ ఉన్న ఏనాడు అనురాగం పంచి ఇవ్వని భర్త, ఇంటెడు చాకిరీ చేసి సంపాదించి 100 చేతుల్లో పోస్తూ ఉన్న రవ్వంత జాలి కనికరం లేని అత్త, తమకన్నా వయస్సులో చిన్నది అనే అభిమానం ఇసుమంత కూడా లేకుండా అడుగడుగున అధికారాన్ని చెలాయిస్తూ వీలు దొరికితే సాధించే ఆడబిడ్డలు, ఇంట్లో ఎంత యుద్ధగాండ జరుగుతూ ఉన్నా వీసమంతా కూడా పట్టించుకోకుండా వేల్టికి వచ్చి ఇంత తినిపోవటం తప్ప తన బిడ్డలాంటి ఆడకూతురే అయ్యో పాపం అనేశాను అనేటటువంటి సానుభూతైనా కూడా చూపించని మామగారా? సుచిత్ర కళ్ళ ముందు వీరంతా నిలిచారు.
ఈ నరరూప రాక్షసులంతా తనని ఏమనుకున్నా ఖాతరు చేయదు. వీళ్లే కాదు, లోకం అంతా వేలెత్తి చూపినా బాధపడదు, సిగ్గుపడదు. తాను తప్పు చేయనప్పుడు భయపడ్డం అవివేకం. తన ఊహే నిజమైతే చందులాగానే కని పెంచుకోవాలి. ఈ లోకంలో తనకున్నది వాళ్ళిద్దరే, వాళ్ల కోసమే జీవిస్తుంది. భగవంతుడు దయామయుడు కనుక తనకి గవర్నమెంట్ జాబ్ దొరికింది. ఎలా బతకాలి అనే చింత లేదు. రెక్కల్లో సత్తువ ఉన్నంతకాలం హాయిగా పోషిస్తుంది. కన్నతండ్రికి పిల్లలు అవసరం లేకపోయినా జన్మనిచ్చిన తల్లిగా తన బాధ్యత తను నెరవేర్చి తీరాలి. వెలుగు వస్తున్నందుకు చిహ్నంగా తూర్పు దిక్కు ఎర్రబడి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ ఉంది. కాకులు కావు కావుమంటూ అరుస్తున్నాయి. సుచిత్ర ఈ లోకంలోకి వచ్చింది. నిద్రపోతున్న చందుని చాప మీద పడుకోబెట్టి ధనుంజయ్ పరాక్రమానికి నిదర్శనంగా పీలికలై వేలాడుతూ ఉన్న జాకెట్ తీసేసి మరొకటి వేసుకుని తన బట్టలు, చందు బట్టలు పెట్టెలోకి సర్దుకుని అంతవరకు ఎవరికీ తెలియకుండా ప్రాణప్రదంగా పెట్టె అడుగున ఉండిపోయి రేకు కింద భద్రంగా దాచుకున్న 25 రూపాయలు తీసి జాకెట్లో పెట్టుకుని పావుగంటలో తయారైంది సుచిత్ర. ఆమె సామాన్లు ఎన్నో ఉన్నాయి ఆ గదిలో. తను తీసుకెళ్ళలేదు. తీసుకుని వెళతాను అన్న అత్తరాక్షసి అంగీకరించదు. చిన్నగా నిట్టూర్చి వాటన్నింటినీ చివరిసారిగా అన్నట్టు చూసుకొని చందుని ఎత్తుకోబోతూ యథాలాపంగా భర్త వంకకు చూసింది. అతను మంచి నిద్రావస్థలో ఉన్నాడు. ఏదో తెలియని మమత స్పందించే హృదయం ఆమెను మైకంలోకి ముంచి అతని వైపు నెట్టాయి. అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఏనాడు ప్రదర్శించని చొరవతోటి అతని నుదురు, పెదవులు ముద్దాడింది. ప్రేమగా అతని క్రాఫ్ట్ని సవరించాయి చేతులు. గుండెల్లో నుంచి తన్నుకొచ్చే అనురాగాన్ని, దుఃఖాన్ని ఎలా నిగ్రహించుకోవాలో సుచిత్రకు ఆ క్షణంలో అర్థం కాలేదు. అతను తనని మనిషిగా ఏనాడు చూడకపోయినా ఆడది అని మాత్రం బాగా గుర్తుంచుకున్నాడు. మనసున్నదని చెప్పి మొత్తుకుంటూ ఉన్నా వినకపోయినా శరీరావసరాలు తీర్చుకునేందుకు పనికి వస్తుందని బాగా భావించాడు. ఆశలు, అభిరుచులు ఉంటాయని గ్రహించకపోయినా తన కంటికి నచ్చే అందం, ఆనందాన్ని ఇవ్వగల శరీర సౌష్ఠవంలో ఇంపైన వంపుసొంపులు ఉంటాయని మాత్రం మర్చిపోకుండా రాత్రి కూడా తన తాపం చల్లార్చుకున్నాడు. వ్యక్తిగతంగా అతను ఎలాంటి వాడైనా నిండు మనస్సుతో సర్వాన్ని సమర్పించుకుంది తాను. ఈరోజు ఆ జీవిత సర్వస్వాన్ని, సౌభాగ్యాన్ని చేజేతులారా విడిచి వెళ్ళిపోతోంది. ఈ సాహసం దేనికి దారితీస్తుందో కళ్ళ నిండుగా సుళ్ళు తిరిగిన కన్నీళ్లు జలజల వర్షించాయి కిందకి. పిచ్చి ఆపేక్షతోటి పదే పదే తమకంగా, అపురూపంగా వెచ్చని ముద్దులతోటి అతని ముఖం నిండా ముద్రలు వేసేస్తున్న సుచిత్ర ఒకే క్షణంలో తలుపు చప్పుడు అవుతున్న శబ్దానికి కావటంతో టేబుల్ మీద గడియారం గొంతు చించుకున్నట్టుగా అలారం మోగడం, ఏనుగులు తొక్కిన మెలకువరాని ధనుంజయ్ కళ్ళు తెరిచి చూడటం ఎట్ ఎ టైంలో జరగటంతో ఉలిక్కిపడి వెనక్కు జరిగింది. ధనుంజయ్కి మొదట ఏమీ అర్థం కాలేదు. కానీ విపరీతమైన ఆశ్చర్యం మాత్రం కలిగింది. ఎందుకంటే అతను ఎప్పుడు ఆమె మీద చెయ్యి వేసినా సిగ్గుతో ముడుచుకుపోవటం, అసౌకర్యంగా ప్రవర్తించటం, వెంటనే అనుమతించక ఇబ్బంది పెడుతూ చికాకు కలిగించడమే అతనికి తెలుసు. ఎప్పుడు అతని సరదాలని, కోరికలను సుచిత్ర గుర్తించలేదు, సహకరించలేదు. నోరు తెరిచి అడిగినా అదేదో నేరము, ఘోరము, పాపము అయినట్టుగా చెవులు మూసుకుని నొసలు చిట్లించేస్తూ తీవ్రంగా చూస్తూ సిగ్గు లేకపోతే సరి, సానివేషాలు మీరును, సంసార లక్షణాలు ఏ కోసానా లేవు, నా కర్మగాలి మీ పాలపడ్డాను అంటూ చివాట్లు వేసి నిందించి మందలించి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడను అని చెంపలు వేసుకునేదాకా వదలని సుచిత్ర క్రమంగా సరదాలన్నీ చంపుకుని ఎప్పటికో ప్రసన్నం చేసుకుని కకృతి పడటానికి మాత్రమే అవకాశం ఇచ్చే సుచిత్ర తనంతట తానుగా తన దగ్గరకు చేరి ఏ సందర్భంలోనూ ఊహించని విధంగా రెస్పాన్సిబిలిటీని ప్రవర్తించటం విభ్రాంతి కాక ఇంకేమవుతుంది. ఇంతలో తలుపు మరోసారి పిలవటంతో అతను ఇహలోకంలోకి వచ్చాడు. వెంటనే చటుక్కున చేతులు చాపి అతివేగంగా ఆమెను మీదకు లాక్కుని కిందకు పొల్లిస్తూ ఒక్కసారి ఆవేశంతో విశ్వరూపాన్ని ధరించేశాడు.
తలుపు మరోసారి దబదబలాడటంతో ఈ హఠాత్ పరిణామం నుంచి తెప్పరిల్లిన సుచిత్ర అతన్ని కంపరంగా జుగుప్సాకరంగా చూస్తూ బలంగా నెట్టేసి చివాను లేచిపోయింది. ఆ అసహ్యానికి కారణం అతను కోరికకు దాసుడు కావటమే. ఆ ఆఖరి సమాగంలో శాశ్వతంగా దూరమైపోతూ ఉన్నందుకు అపురూప వస్తువును, అమూల్యరత్నాన్ని చేతులారా పోగొట్టుకుంటున్న వ్యధతోటి, దుఃఖంతోటి తన గుండెలు బరువెక్కి బద్దలైపోతూ ఉంటే దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని కన్నీరును తుడిచి ఓదార్చే ప్రయత్నం ఏదైనా చేస్తాడేమో అనే ఆమె ఆశ ఆ క్షణంలో ఆవిరిలాగా అంతమైపోయింది. ఆ చివరి క్షణాల్లో కూడా అతనికి కావాల్సింది కేవలం శరీరం తప్ప మనస్సు కాదు. అడవి మనిషి కాదు, మృగం అంది ఆమె అంతరాత్మ. అంతవరకు అతని మీద ఆమె హృదయలో జనించి పిచ్చి మమకారంలో ముంచినటువంటి ప్రేమ ఒక్క క్షణంలో అదృశ్యమై ఆ స్థానంలో అసహ్యం చోటు చేసుకోవటంతో ఆశ్చర్యం ఏముంది? ఒరే ధనం, ఇంకా దాన్ని గదిలో పెట్టుకుని కులుకుతావేంట్రా గాడిదా, బయట తోలే. అవిశ్వాసకులకి, అసమర్థులకి, అవిధేయతాపరులకి ఈ ఇంట్లో స్థానం లేదు. పెద్ద చిన్న లేకుండా అందరినీ తోలనాడి ఎదిరించి పోట్లాడి గుట్టు రట్టు చేసి నలుగురిలోనూ రసాభాస చేసినటువంటి ఆడదాన్ని క్షమించేదే లేదు. 600 100 అది ఇంకా ఈ ఇంట్లో ఈ ఒక్క క్షణం కూడా ఉండడానికి అస్సలు వీల్లేదు. తీ తలుపు, తొయ్యిదాన్ని బయటికి ఆదేశాత్మకంగా అరిచింది. ధనుంజయ్కి మాటుదేవత, సుచిత్రకు యమదేవత అయినటువంటి బాలమ్మ గుమ్మం బయట నుంచి నిలబడి ఎలాగైనా ఆమెను అందుకుని కోరి చేరిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపనతోటి ఒళ్ళు మర్చిపోయిన ఉద్రేకంతో ఆమెపై విరుచుకుపడి ఇనప కోగిలిలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్న అతని పెదవులకు ఉప్పగా కన్నీటి బిందువులు తగలటమే కాకుండా తల్లి శాసనము, స్వరము చెవిన పడి ఒక్కసారిగా బాహ్యంలోనికి లాక్కుని వచ్చేశాయి. వెంటనే కరెంటు షాక్ కొట్టినట్టుగా ఆమెను వదిలేసి జారిపోయే లొంగిని సమంగా కట్టుకుని షట్టుని అందుకుంటూ త్వరగా వెళ్ళి తలుపులు తెరిచాడు ధనుంజయ్. గుమ్మం బయట నిల్చునే తీక్షణంగా లోనికి చూసింది బాలమ్మ. కోడలు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలనే కుతూహలంతో అప్పటికే చందుని భుజం పైన వేసుకుని పెట్టెతోటి గుమ్మం వైపు తిరిగినటువంటి సుచిత్ర ఎలాంటి కంగారు, తొట్టుపాటు ప్రదర్శించకుండా అతి నిదానంగా నడిచి వచ్చింది. గుట్లు మిటకరించి ఎర్రగా ఎగాదిగా చూసిన బాలమ్మ తప్పుకుని దారినిచ్చింది బయటకు వెళ్ళటానికి. ఆవిడ కళ్ళల్లో ఆ ఆఖరి సమయంలోనైనా కోడలు మనస్సు మార్చుకుని వచ్చి తన కాళ్ళు పట్టుకుని దాసీగానైనా పడుండనీయమని కన్నీళ్లతో ప్రార్థించాలనే కాంక్ష ప్రబలంగా తారాట్లాడుతూ కనిపించి సుచిత్ర పెదవులవైన పరిహాసపూరితమైనటువంటి చిరునవ్వు మెరవటంతో ఆగ్రహాందోళనలకు గురైంది బాలమ్మ. సుచిత్ర నవ్వు ఆగ్రహానికి, ఆందోళనకు, ఆమె సంపాదన తన చేతికి అందదే అనే బాధకి కారణాలయ్యాయి. పెరటి గుమ్మం దగ్గర నిలబడి తదేకంగా సుచిత్రనే గమనిస్తూ ఆమె మనస్సులోని అహంకారం తొలగిపోయి బుద్ధి వచ్చిందని చంపలు వేసుకుంటూ తనని సమీపించి ఆ ఇంట్లో ఉండనిమ్మని బతిమలాడేలాగా చెయ్యమని 1000 దేవుళ్లకు మొక్కుకోవడం ప్రారంభించాడు ధనుంజయ్. దానికి కారణం ఆమె మీద అతనిలో ఎప్పటికీ చావని వ్యామోహమే. గుమ్మానికి ఇరువైపులా నుంచి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు ఆడబిడ్డలు. అందులో ఒక ఆమెకు బొట్టుంది, మరొక ఆమెకు లేదు. భర్త పోయి పుట్టింటి మీద పడి బరుక్కు తింటూ కూడా అధికారాన్ని చెలాయించే ఆవిడకు రేపటి నుంచి వంట బాధ్యత తన మీద పడుతుందేమో అనే భయం కలిగింది. ఇంకా రెండో ఆవిడకి పై పని మీద పడుతుందేమోనని. సుచిత్ర సంపాదన తగ్గిపోతే ఆ ఇంట్లో ఎప్పటిలాగా లభించే 4 రుచులు, నవకాయ పిండి వంటలు తగ్గిపోవటమే కాక అసమర్థుడైనటువంటి భర్తతో వేరే వెళ్ళి బతకమని ఎవరైనా మాట విసురుతారేమో అనే కొత్త ఆందోళన కూడా కలిగింది. గోపయ్య గారికి ఏకంగా మతే పోయింది. గోపయ్య గారు ధనుంజయ్ తండ్రి. ఆయన బాధకి కారణం ఆయన ఎప్పుడు ఎంత రాత్రి ఇంటికి వచ్చినా ఓపిక వడ్డించి ఇష్టమైన రుచులు చేసి పెట్టేది సుచిత్ర. అంతేకాక ఆమె ఆఫీసు స్టాఫ్ ఆయనకు ఆనందాన్ని కలిగించే లంకపోగాకు తెచ్చి ఇచ్చేవారు అప్పుడప్పుడూను. అంతేకాక మనవడు దూరం అయిపోతున్నాడు. ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేసి మురిపిస్తూ ఉన్నాడు వాడు.
తల్లి లేకుండా బిడ్డను పెంచే స్తోమత, ధైర్యము ఆ ఇంట్లో ఎవ్వరికీ లేవు. ఒకవేళ ఎవరైనా నోరు తెరిచి ఆ మాట అన్నా బాలమ్మ భద్రకాళిలాగా మీద పడి బరికేస్తుంది. వాళ్ళ ముఖాలలోని ఫీలింగ్స్ని బట్టి ఆంతర్యంలోని స్వార్థాన్ని గ్రహించేసిన సుచిత్రకి మరింతగా కంపనం ఎత్తేసింది శరీరం. అంతవరకు ఆమెను భయపెట్టిన బాధ, ఆవేదన చిత్రంగా మాయమైపోయి విరక్తి నిండిపోయింది అణువణువున. పెదవి కదిపి ఎవ్వరితోనూ ఏమీ అనకుండానే నడిచి వెళ్ళి గుమ్మం దాటేసింది. ఆతృతగా చూస్తున్న అందరి కళ్ళు ఆమె అటుగా పోతున్న రిక్షాను ఆపి ఎక్కేయటంతో భరించలేని ఆశాభంగానికి లోనైనాయి. ఒక్క చిన్న మాట వేడుకోలుగా సుచిత్ర అని ఉన్నట్లయితే అక్కడి వాళ్ళంతా తమ స్వార్థాల కోసమని, స్వప్రయోజనాల కోసమని ఆమెను విశాల హృదయంతో క్షమించేసి ఇంట్లో స్థానంతో పాటుగా వెనకటి చిత్రహింసలను కూడా కంటిన్యూగా ప్రసాదించేసేవారే. దానికి విరుద్ధంగా జరగటంతో అంతా తేలుకుట్టిన దొంగల్లాగా మెదలకుండా ఉండిపోయారు. కానీ బాలమ్మ మాత్రం రైల్వే స్టేషన్లో ట్రైను ఎక్కబోతూ ఉన్న సుచిత్రకి కూడా వినిపించేంత గట్టిగా స్వరాన్ని పెంచి సుచిత్ర గర్వాన్ని, అహంకారాన్ని, పొగరును, ఆమెను పెంచుకున్నటువంటి వాళ్లను, కన్నవాళ్లను, తాడి కట్టిన ధనుంజయ్తో సహా అందరినీ 1000 నోళ్లతో, సహస్రనామాలతో కడుపు మంట చల్లారే వరకు దీవించి అలసిపోయి చివరికి ఆ విసురు ధనుంజయ్ మీద చూపించింది. కసిదీర కొట్టి తిట్టి భార్యను చెప్పు చేతల్లోకి తీసుకురాలేనటువంటి అసమర్థుడిగా సెటిఫై చేసేసి ఆఖరిగా ధనుంజయ్ సుచిత్ర అందానికి ఆశపడి తనను ఆలోచించుకోనివ్వకుండా కంగారు పెట్టేసి పెళ్ళాడకుండా ఉన్నట్లయితే తను ఇంకో గొప్పింటి అమ్మాయిని, లక్షాధికారిని పట్టి ధనంలో జలకాలాడకపోయేదా? శని వెధవ తన ఆశల్ని సర్వనాశనం చేసేశాడు. సంపాదించే పిల్ల కదా అని సమ్మతించినందుకు చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందే అని వాపోయింది సర్వస్వరాలతోనూ. అంతేకాని పెళ్లి చూపుల రోజున పేరయ్య చెప్పినటువంటి విషయం మాత్రం మరచిపోయి అలా పేలలేదావిడ. ఆ ఉక్రోషానికి కారణం అక్కసు తీరక. ప్రైవేట్ కంపెనీలో ఏదో 500 ఇచ్చినంత మాత్రాన, ఒక ఇల్లు, ఎకరం పొలం ఉన్నంత మాత్రాన 10,000 కట్నంతో 5,000 విలువ చేసే బంగారంతో BA పాస్ అయ్యి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చి తండ్రి పరంగా సంక్రమించినటువంటి మున్సిపల్ ఆఫీస్లో LDCగా ఉద్యోగం చేసే అందమైన యువతి, వినయ విధేయతలు కలది, లేత వయస్సున్న అన్నుల మిన్న, అంతకు మించి సద్గుణ సంపన్నురాలు కోడలిగా లభించడం ఈ రోజుల్లో అసాధ్యం బాలమ్మ గారు అన్నాడాయన. ఆయనిచ్చిన ధైర్యంతోనే ధనుంజయ్ కూడా సుచిత్ర మీద తనకున్న అపారమైన మోజును వివరించి పట్టుపట్టడంతో సరే అనేసినందుకు ఆ రోజు తీరిగ్గా కూర్చుని విలపించసాగిందావిడ. ఒంటరిగా బతకడం అంటే మాటలు కాదు సుచి. నా మాటలు విని నీ నిర్ణయాన్ని మార్చుకో. మగదక్షత లేని స్త్రీ జీవితం కత్తి మీద సాము లాంటిది. ఆడదానికి భర్త తర్వాతనే మిగిలిన ప్రపంచం అంతాను. కట్టుకున్న మగవాడు ఎలాంటి వాడైనా అతని నీడనే రోజులు దొల్లించడం కన్నా గత్యంతరం ఏమీ లేదు. నీకా 23 దాటలేదు. వయస్సులో ఉన్న ఆడపిల్లవి. ఒక పసివాడితోటి జీవితంలో స్థిరపడి పరిస్థితులతోటి పోరాడుతూ బతకటం అసాధ్యమైన పని. నేను అంగీకరించలేను. దృఢమైన స్వరంతో హెచ్చరింపుగా అంది వర్ధనమ్మ. నువ్వు చెప్పేవన్నీ కూడా పాతకాలం కబుర్లు పెద్దమ్మా. ఆడవాళ్లే దేశాల్ని పరిపాలిస్తున్నటువంటి రోజులివి. ఇలా అనుకునే ఎందరో స్త్రీలు తమ తెలివితేటలను, సామర్థ్యాలను విస్మరించి నిస్సహాయంగా భర్త అనబడేటటువంటి పిశాచి శాసనాలకు, అధికారాలకు బలైపోయారు. ఆ తరం మారిపోయింది. ఈ నవ సమాజంలో ఆడదానికి అసాధ్యం అన్నది ఏదీ లేదు. మగవాడి అధికారానికి లోబడి దాసోహం చేస్తూ తన శక్తియుక్తుల్ని పణం పెట్టే అబల కాదు నేటి స్త్రీ. నీలాగనే ఆలోచిస్తే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వెంట వెళ్ళి అతను మూర్ఛితుడైనప్పుడు తనే నరకాసుడిని ఎదిరించి పోరాడి వధించిందిగా సత్యభామ. ఆమె స్త్రీ కాదా? నీలాగే ఆలోచిస్తే ఆ పని చేయగలిగి ఉండేదా? ఝాన్సీ లక్ష్మీబాయి స్త్రీ కాదా? పల్నాడు చరిత్రలోనే నిలిచిపోయిన నాగమ్మ స్త్రీ కాదా? సుభద్ర స్త్రీ కాదా? ఎందరో స్త్రీలు తమ సామర్థ్యాన్ని స్పష్టంగా, ధైర్యంగా చాటి చెప్పినటువంటి ఈ దేశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ నన్ను నేను పోషించుకోలేని అసమర్థురాల్ని కావాలా? నో, నెవర్. ఇంకెప్పుడూ నా దగ్గర ఈ పిరికి మాటలు మాట్లాడుకో. అయినా
నేను ఒంటరిని ఎలా అవుతాను, వెంట నువ్వుండగా? చిత్రంగా నవ్వింది సుచిత్ర ఆశగా చూస్తూ. అంటే? వర్ధనమ్మ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. పెదనాన్నగారు పోయాక నువ్వు గుమ్మం దాటాల్సిన పరిస్థితి ఇంతవరకు రాకపోయినా ఇప్పుడొచ్చింది. ఒక్కదానివి ఇక్కడ కాచుకుని తాగే బదులు నాతో వస్తే నాకు సహాయంగాను అండగాను కూడా ఉంటావు. నువ్వు నా ఇంట్లోనే ఉంటే చందు గురించి నేను భయపడాల్సిన పని ఉండదుగా. నువ్వు నా మాట కాదనమనే అభిప్రాయంతోనే ఇంత దూరము వచ్చాను. 2 రోజుల్లో బయలుదేరి వెళ్ళిపోవాలి. ఈ సమయంలో నువ్వు కాదన్నా వెరుకంజ వేసే ప్రసక్తి కానీ, నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన భర్త కాళ్లను పట్టుకుని ప్రాధేయపడే ప్రసక్తి కానీ లేనే లేదు. నాకెవ్వరూ లేరనుకుంటాను అంతే, స్థిర గంభీరంగా పలికింది సుచిత్ర కంఠం. అప్పటికే చందుని ముస్తాబు చేయటం పూర్తయిపోయింది. వాణ్ణి ఎత్తుకుని వెళ్ళి షూస్ వేసుకుంటూ, నేను శకుంతల ఇంటికి వెళ్తున్నాను. ఊళ్ళోకి వచ్చి కూడా కనపడకుండా వెళ్తే అది బాధపడుతుంది. నేను తిరిగి వచ్చేలోగా ఆలోచించుకుని అంగీకారమో తిరస్కారమో తెలియజేయి అంటూ గుమ్మాన్ని సమీపించింది సుచిత్ర. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి అహంకారం నవలను చదువుతున్నాను. కథ అయితే బాగుంటుందండి, తప్పకుండా వినండి. మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసేయండి. నమస్తే.